హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారు? ఓల్డ్ సాంగ్స్ చాలా ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా ఓల్డ్ సాంగ్స్ వింటే అందులో ఒక పరమార్థం, అర్థం నిండి ఉండేది. మనకు ఒక స్ఫూర్తినిచ్చేది, ఇన్స్పిరేషన్ ఇచ్చేది. అందుకే మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా, అంటారు. ముకోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముడివేసి పెడతారు. ముకోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముడివేసి పెడతారు. కన్నాళ్ళు కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు, కన్నాళ్ళు కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు. ముందు జనమ భాషలు అది ఇద్దరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులు మోగ కళ్ళ ఊసలు. జనమ జనమ భాషలు ఎందరికో తెలుసులే. ఫ్రెండ్స్, ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారంట. ఎందుకు అంటే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా చిన్న తమ్ముడు ఉండేవాడు, ఇద్దరు తమ్ముళ్ళు. మా చిన్న తమ్ముడు ఈరోజు మా చిన్న తమ్ముడు ఎన్నో మాటలు అనేవాడు. వచ్చి జన్మంటుంటే మళ్ళీ వస్తాను, తిరిగి వస్తానో, అంటే మళ్ళీ నీ కడుపులో పుడతానో అలా ఆవిడికి చెప్పడమో, ఏదో ఒకటి చెప్పడమో చేస్తుంటాడేమో. ఈరోజు అలా ఆవిడికి మళ్ళీ అంటే చెప్తున్నా, ఎక్కడో ఒక రూపంలోనే వాళ్ళు మళ్ళీ మనతో కలిసేటప్పుడు ఏదో ఒక రూపంలో, ఒక పెళ్లి సందర్భాల్లోనో, లేదంటే పెళ్ళిళ్ళలోనో, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర పిల్లల రూపంలోనో, లేదంటే మన ఇంటికి వచ్చేటప్పుడు, ఎవరింటికి మనం వెళ్ళేటప్పుడు ఒక చుట్టాల రూపంలోనో మనకు కలుస్తునేటప్పుడు ఈ దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అదే మురిసి చూస్తుంటారు, మీద నుంచి మురిసిపోతుంటారు. ఆహా, వీళ్ళు మొక్కిన మొక్కులు, వీళ్ళు అనుకున్న మాటలు ఈరోజు కలిసినందుకు దేవుళ్ళు చాలా ఆనందంగా మురిసిపోతుంటారు మీద నుంచి. అందుకే ముక్కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జనమ బంధాలు ముడివేసి పెడతారు. కన్నాళ్ళు కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు. అంటే దేవుళ్ళు అంత మురిసిపోతుంటారు వీళ్ళు కలుస్తున్నప్పుడు, వీళ్ళు ఒకటి అవుతున్నప్పుడు, పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా చుట్టాల్లో కానీ కలుస్తున్నప్పుడు దేవుళ్ళు చాలా ఆనందపడిపోతుంటారు. అందుకే మనం కూడా ఏంటంటే వీళ్ళు ఎవరు మనతో వచ్చారు, ఎందుకు వచ్చారు అనుకోవద్దు. అది మనకి ఎప్పుడెప్పుడో జన్మాల బంధాలు మనకి కలుస్తుంటవి. అంతేకాదు, పాత పాటల్లోనే చాలా అర్థాలు పరమార్థాలు ఉండేవి. ఇంకో పాట నేను ఎప్పుడు పాడుతుంటాను. పుట్టినరోజు పండగే అందరికీ, మరి తెచ్చింది ఎందుకో తెలిసేది కొందరికి. కొందరికి పువ్వెందుకు తీగపై పుడుతుంది, మెడలోను గుడిలోను జడలోను నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని. ఇంకా పాట ఇంకొకటి, ఈనాడే మా బాబు పుట్టినరోజు అనే సాంగ్. చాలా సాంగ్స్ మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ పాటలు వింటుంటే, అన్ని పాటలు, ఇప్పుడు పాటలు కూడా చాలా మెలోడీ సాంగ్స్ బాగుంటాయి. అంటే అప్పుడు పాటల్లో ఒక స్ఫూర్తినిచ్చేది, ఇంకా పరమార్థం, జీవిత పరమార్థం కోసం మొత్తం ఒక పాటలోని చరిత్ర మొత్తం చెప్పేసేవారు. మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా నిల్చోవాలా అనేది ఒక పాటలోనే మొత్తం తెలిసిపోయేది. నేను నవ్వుతే లోకులు ఏడ్చారు, నేను ఏడిస్తే లోకం నవ్వింది అని చెప్పి ఈ పాటలో చూడండి ఎంత అర్థం ఉంటుందో. ప్రతి పాటలో ఒక అర్థం ఉంటుంది. అంటే అంత తీయగా, అంత కమ్మగా పాటలు ఉండేవి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు అప్పుడు పాటలు. అంతేకాదు, మా అమ్మ రోజు పాటలు పాడేది. సో దానివల్ల నేను పాటలన్నీ అలాగా నా మైండ్లో అలాగ ఉండిపోయేవి. అందుకే నేను ఎప్పుడు పాత పాటలు ఎక్కువ వింటాను, నాకు నచ్చుతాయి కూడా. సో అంతేకాదు, మనకి ఎప్పుడైనా బాధగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా పాటలు వింటుంటే చాలా బాగుంటుంది. గుడ్ డే, గుడ్ మార్నింగ్.